నమస్తే. ఈరోజు పెసరట్ల కోసం ముందుగా సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు మిక్సీ జార్లో వేసుకుందాం. ఆ తర్వాత రాత్రంతా నానబెట్టిన పెసలు మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఈ మిశ్రమాన్ని అంతా ఒక గిన్నెలోకి తీసుకొని సరిపడినంత ఉప్పు వేసుకుని కలుపుకుందాం. కొంచెం వాటర్ పడుతుంది అనిపిస్తుంది, అందుకే వేస్తున్నాను. ఇది ఇలా పక్కన పెట్టుకొని దానిలోకి పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా తరిగినవి, అల్లం ముక్కలు సన్నగా తరిగినవి, ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినవి పెట్టుకోవాలి పెసరట్లలోకి. తర్వాత ఒక జార్లో పండుమిరపకాయలు కొన్ని, సన్నగా తరిగిన అల్లము, కొంచెం బెల్లము, కొంచెం చింతపండు, ఉప్పు వేసుకుని వీటిని మెత్తగా చేసుకుని పెట్టుకోవాలి. ఇది ఈ అట్లలోకి చట్నీ అన్నమాట. ఇప్పుడు పాన్ పైన నెయ్యి రాసి, నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది, ఆయిల్ అయితే ఆయిల్ వేసుకోవచ్చు. ఇలా పెనం పైన దోశ వేసుకోవాలి. నెయ్యి ప్రాబ్లం లేకపోతే కనుక నెయ్యి వేసుకోండి, చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. దానిపైన ఇలా ఉల్లిపాయలు వేసుకోవాలి, సన్నగా తరిగితేనే బాగుంటుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం సన్నగా తరిగిన అల్లం ముక్కలు, జీలకర్ర పైన అలా వేసుకోవచ్చు. పొడి ఉన్న వాళ్ళు పొడి కూడా వేసుకోవచ్చు. తర్వాత నెయ్యి యూజ్ చేయండి, బాగుంటుంది. ఈ పెసరట్లోకి ఇందాక నేను చేసిన చట్నీ చూసారుగా, అలా ట్రై చేయండి. ఎప్పుడు మామూలు చట్నీయే చేసి ఉంటారు, ఈసారి ఆ పండు మిరపకాయలతో ట్రై చేయండి, అల్లం వేసి, చాలా బాగుంటుంది. మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు వేసుకొని, జీలకర్ర కూడా వేసేసుకొని నెయ్యి వేసుకోండి, లేదా నూనె వేసుకోండి, మీ ఇష్టం, మీకు ఎలా అంటే అలా. చూసారా, వేడి వేడి పెసరట్లు రెడీ అయిపోయినాయి. పండు మిరపకాయ పచ్చడితో ఇవి నంచుకుని తింటే సూపర్గా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.